ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లో వారి క్రితం ఏజీ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగింది. ఆయన పరిస్థితి మరింత విషమంగా మారినట్లుగా తెలిసింది. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సమాచారం అందడంతో కాసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లోకేష్ హైదరాబాద్ వెళ్లనున్నారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చంద్రబాబు పర్యటనలో మార్పులు కూడా చేసుకోవడం జరిగింది. ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ బయలుదేరడం జరిగింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఇక ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కంక్లేవ్ లో పాల్గొని వెంటనే హైదరాబాద్ కు చంద్రబాబు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఏజీ ఆసుపత్రికి నేరుగా చంద్రబాబు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటన కూడా రద్దు చేసుకుని అక్కడికి బయలుదేరినట్టుగా సమాచారం. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రామ్మూర్తి నాయుడు కూడా మరణించడం జరిగింది. అయితే కానీ కొద్ది కాలంగా కూడా హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ కూడా చికిత్స పొందుతున్నారు. అయితే కానీ ఈ చికిత్స నిమిత్తం కూడా చూసుకోవడం కానీ ఈ రోజు ఉదయం ఆయన మరణించాలని కూడా వార్త కూడా బయట రావడం జరిగింది. అయితే కనుక అధికారంగా ధృవీకరించకపోయినప్పటికీ కూడా చూసుకుంటే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నారో మహారాష్ట్ర క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నారో అయితే ఎండ్ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల మధ్యాహ్నం 1:20 నిమిషాలకు ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి ఫ్లైట్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. 3:30 ఆ టైం చేరుకుంటారు అని కూడా సమాచారం. అంటే అధికారులు కూడా ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే కనుక అతను బాబాయ్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ బాబాయ్ రామ్మూర్తి నాయుడు మరణమంతా తెలంగాణ అతను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరారు. మరి ప్రభుత్వం కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా దిగి మన బాబాయ్ని పరామర్శించడానికి కూడా అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే కనుక ఏదైతే కనుక గత కొద్ది కాలంగా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం క్షీణించింది, అతను హాస్పిటల్ చికిత్స పొందుతున్నానికి కూడా ఆ వార్తలు రావడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక ఆయన మరణవార్త చంద్రబాబు నాయుడు మొత్తం అంటే ఆయన అధికారంగా ప్రకటన మీటింగ్స్ ఏదైతే ఉన్నా అన్ని కూడా రద్దు చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.